పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం మాతుమూరు గ్రీన్ ఫీల్డ్ హైవేలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా నుండి వస్తున్న వ్రేజర్ కారు తనిఖీ చేయగా 318 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఒరిస్సా నుండి వయా వైజాగ్ మీదుగా తెలంగాణకు, అక్కడ నుండి రాజస్థాన్కు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. దీని విలువ సుమారు 15 లక్షలు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. ఈ సంఘటనలో ఒక కారు, 2 నిందితుల్ని అదుపులోకి తీసుకుని రివైండర్కు తరలించినట్లు ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ వెల్లడించారు. ఈ మాఫియాని రన్ చేసినటువంటి ఆర్గనైజర్ అయినటువంటి A3 ముద్దాయి శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ మహేష్ అలియాస్ హుస్సేన్, శివలింగపురం విలేజ్, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా. వీరిని ఆన్ రికార్డు తీసుకురావడం జరిగింది. A1, A2 ట్రాన్స్పోర్టర్స్ని రిమాండ్ చేయడానికి పంపించడం జరుగుతుంది. వీరు ఒరిస్సా బార్డర్ ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ నుంచి కొంచెంగా గంజాయిని ప్రొక్యూర్ చేసి A4 సప్లయర్ ఎవరైతే ఉన్నారో